హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఈ వీడియో ఇంకా మేము బెంగళూరుకి 2కి రీచ్ అయ్యాము. మా టైనీ హౌస్లోనే స్టే చేస్తున్నాం 5 days అనమాట. ఇంకా సుమన్ టౌన్ సైడ్ పడుకున్నారు, నేను మారు పైన పడుకున్నాము. ఇంకా 10 అయిపోయింది అనమాట. వీళ్ళిద్దరు ఇంకా లేవలేదు. ఇంకా ఆకలి అవుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ పెట్టేశాను నేను. ఇంకా బాల్కనీ నుంచి ఈ చెట్లన్నీ చూస్తున్నాను. 1 yearలో ఇంత బాగా పెరిగాయి అనిపిస్తుంది నాకైతే. ఇంకా నైట్ సరిగ్గా హౌస్ అంతా చూడలేదన్నమాట. ఏమన్నా పాడు చేశారా, 1 year దాకా రెంట్కి ఇచ్చాం కదా, 1 day 2 day అలా స్టే చేస్తున్నారు. హౌస్లో ఏమన్నా థింగ్స్ పోగొట్టారా అని చెప్పి అన్నీ చెక్ చేస్తున్నాను అనమాట. ఇంకా చిన్న చిన్న వర్క్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పాలిష్ బండలు వేపియాలా, నెక్స్ట్ మంత్ వేయిస్తానని చెప్పారు సుమను. ఇంకా మారు పడుకుంది అస్సలు లేవలేదనమాట. తినడం పడుకోవడం ఇదే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే హెయిర్ కట్ కోసం బయటకు వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఎక్కడన్నా హెయిర్ కట్ చేపించచ్చు, కానీ జేపీ నగర్కే వెళ్తున్నాము. అక్కడ 2 years స్టే చేశాం కదా, అక్కడికి వెళ్ళి చూసినట్టు కూడా ఉంటుందని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. ఇది రాయల్ మీనాక్షి మాల్. మీలో ఎంతమందికి తెలుసు, మేము ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉన్న వాళ్ళం. ఇంకా ఉడిపిలో ఫుడ్ తినేసి వెళ్ళాము. 9:30 కల్లా స్టార్ట్ చేశారనమాట హెయిర్ కట్. మామూలుగా అయితే మారు అసలు వద్దని చెప్పింది. నాకు లాంగ్ హెయిర్ కావాలి మమ్మ, నేను హెయిర్ కట్ చేయించుకోనని చెప్పింది లాస్ట్ ఇయర్. బట్ ఇప్పుడు కూడా చేయించుకోనండి. ఈ సమ్మర్కి బాగా ఇరిటేటింగ్ అయిపోయింది లాంగ్ హెయిర్ వల్ల. నేను బాయ్ కట్ టైప్లో చేసుకుంటానని చెప్పింది. నేను వద్దు నాన్న, అంత షార్ట్ వద్దు అని చెప్తే దానికి కోపం వచ్చిందనమాట. మళ్ళీ ఇంత షార్ట్ అని చెప్పేదానికి ఇప్పుడు చూసుకొని అద్దంలో క్యూట్గా ఉన్నాను మమ్మ, రేపు డ్రెస్ వేసుకొని నేను ఇలా రౌండ్ తిరుగుతాను, నాకు వీడియో తీమమ్మ నా బర్త్డేకి అని చెప్పింది. ఓకే నాన్న తీస్తానని చెప్పాను. దానికైతే హెయిర్ కట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా నేను ఫ్రంట్ సైడ్ ఒకటి కొంచెం లేయర్ కట్ చేయించుకున్నాను. ఇంకా నైట్ 12 అయిపోయింది అనమాట. ఇంకా మేము ఇంటికి రీచ్ అయ్యేదానికి 1 అయిపోయింది. ఇంకా బెంగళూరులో మా టైనీ హౌస్ని లాస్ట్ ఇయర్ అంతా రెంట్కి ఇచ్చాము. 1 year దాకా రెంట్కి ఇచ్చామన్నమాట. 1 day 2 day అలా స్టే చేస్తూ ఉన్నారు. ఇంకా ఇప్పుడు కూడా అడుగుతున్నారు. ఇంకా నుంచి రెంట్కి ఎవరికి ఇవ్వదలుచుకోలేదు, మా వరకే పెట్టుకుందాం అనుకున్నాము. యాక్చువల్గా రెంట్కి ఇద్దామని అసలు అనుకోలేదు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మేము బెంగళూరుకి నుంచి హైదరాబాద్కి మూవ్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి రెంట్కి ఇవ్వదలుచుకున్నాము. బట్ ఇంక నుంచి ఇవ్వదలుచుకోలేదు. చాలా థింగ్స్ కొన్ని సరిగ్గా యూజ్ చేయలేదన్నమాట. నాకు చాలా బాధేసింది. ఎస్పెషల్లీ మా హస్బెండ్ నా కోసం ఈ హౌస్ కట్టించారు. ఇంక నుంచి ఎవరికి ఇవ్వనని చెప్పారు. ఇది మీకోసం కట్టించాను కాబట్టి ఇది మీ ఇద్దరికే అని చెప్పారు. ఇంకా ఇప్పుడైతే మేము ఆఫ్టర్నూన్ బయటకు వచ్చాము ఫుడ్ తినేసి. ఇంకా ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.